నమస్తే అండి, నేను రజాక్. నా అన్వేష్ ప్రపంచాద్రి బరి తెగించేసావయ్యా, చాలా బరి తెగించే. నీ బరి తెగింపుకు నువ్వు తప్పక మూల్యం చెల్లించుకోవాలి. హిందువులు ప్రార్థించేటటువంటి పూజించేటటువంటి సీతాదేవిని ఏం టీషర్ట్ వేసుకుందని చెప్పేసి రావణాసురుడు డాష్ చేశాడు. అలాగే ద్రౌపది ఏం టీషర్ట్ వేసుకుందని చెప్పేసి ద్రౌపదిని డాష్ చేశారు. ముందుగా నన్ను క్షమించండి, ఆ డాష్లో ఒక పేరు అక్షరం చెప్పే ముందు ఆ డాష్లో అతను మాట్లాడినటువంటి పదం రేప్. నన్ను క్షమించండి, ఇది నా నుంచి వస్తున్నటువంటి మాట కాదు. నా నోటిని అపవిత్రం చేసుకోవడానికి నేను పూర్తి సెంటెన్స్ కూడా నేను మాట్లాడలేనటువంటి పరిస్థితి. నాకు హిందూ మతం అన్నా, హిందూ దేవతామూర్తులన్నా, హిందూ దేవుళ్ళన్నా నాకు చాలా గౌరవం, నాకు చాలా ఇష్టం కూడా. రామాయణం కావచ్చు, భగవద్గీత కావచ్చు, మహాభారతం కావచ్చు, లైఫ్లో చాలా ఇచ్చినాయి. అసలుకి రామాయణం గురించి మనకేం తెలుసు, భగవద్గీత గురించి మనకేం తెలుసు, అసలు అక్కడ ఏం జరిగింది, ఆ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చింది, దానివల్ల మనం నేర్చుకునేటటువంటి విషయం ఏంటి అనేది కాకుండా దేవతామూర్తులను ఉద్దేశించి ఆ పదం ఉపయోగించినాడంటే, ఉచ్చరించినాడంటే సీతాదేవి గురించి, ద్రౌపదీదేవి గురించి ఆ స్థాయిలో దుర్మార్గమైన భాష ఉపయోగించినాడంటే హిందూ సమాజం ఏం చేస్తుందో నాకైతే అర్థం కాదు. హిందువులు మేల్కొనరా? ఒక మతం మీద మనం రాముని పూజిస్తాం, రాముడిని పూజించేటటువంటి దేశం ఇది. సీతాదేవిని పూజిస్తాం, శివుణ్ణి పూజిస్తాం, అర్జునుడిని పూజిస్తాం. అలాంటి దేశంలో శ్రీకృష్ణుడిని పూజిస్తాం కదా. అలాంటి దేశంలో ఇంత దారుణమైన స్థాయిలో మెజారిటీ పీపుల్ యొక్క మనోభావాలు దెబ్బతీసే దానిలో భాగంగా ఒక పుచ్చకాయని చేతిలో పట్టుకొని, ఒక కీరా చేతిలో పట్టుకొని దానికి గుండ్రని రంధ్రం చేసి దాన్ని ఏ స్థాయిలో చూపిస్తా అంటే విచ్చలవిడితనానికి అలవాటు పడినటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ప్రవర్తిస్తాడో నా నోటి నుంచి చాలా కంట్రోల్డ్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే అతను ఆ పుచ్చకాయని చూపిస్తా ఆ దేవతామూర్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత పాపం మూట కట్టుకున్నాడు తెలుసా. చెప్తున్నా కదా, క్రూరమైన జన్మ అనుభవించక తప్పదు ఈ జన్మలో. అతను భారతదేశంలో స్త్రీని దేవతగా పూజిస్తారు. మీరు అడగొచ్చు, దేవత మీద ఇక్కడ రేపులు జరుగుతున్నాయి కదా అని చెప్పేసి. భారతదేశంలో ఉన్నటువంటి మనుషుల మీద జరుగుతాయి, అన్ని చోట్ల మూర్ఖులు ఉంటారు, కాదనట్లేదు. కానీ ఇదేం దారుణం, ఇదేం దౌర్భాగ్యం. దేవుళ్ళను ఉద్దేశించి ఈ స్థాయిలో అతను టీషర్ట్ లాంటివి ఏంటి? ఇలా మాట్లాడుతూ ఉంటే సాటి హిందూ సమాజం రియాక్ట్ అవ్వదా? ఆ విధంగా అతను రెచ్చిపోయి శివాజీ గారిని అడ్డం పెట్టుకుని, ఒక అంశాన్ని అడ్డం పెట్టుకుని, పాపం అతను ఏం మాట్లాడకపోయినా, దుర్భాషలు ఆడకపోయినా, ఏదో 2 పదాలు దొరికితే దానికి కూడా క్షమాపణ చెప్పి చేసినా సరే వాళ్ళ అమ్మని ఉద్దేశించి ఈ రోజున ఇతను మహిళల పక్షాన్ని నిలబడినట్లుగా మాట్లాడుతున్నాడు కదా. శివాజీ గారి తల్లిని ఏమని దూషించినాడు తెలుసా? శివాజీ గారిని ఏమని దూషించినాడు తెలుసా? ఒక తల్లిని అలా దూషించవచ్చా? ఒక దేవుణ్ణి, దేవతను అలా దూషించవచ్చా? వాళ్ళు మనకి ఏం చెప్పినారు? వాడెవడో ప్రశ్న అని ఒకడు ఉన్నాడు. సీతాదేవిని అగ్నిలోకి పంపించినాడు కాబట్టి హిందువులంతా కూడా, హిందూ ఇజాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా వాళ్ళ భార్యల్ని దాంట్లో పంపించాలన్నట్లుగా అగ్ని ప్రవేశించి. ఇక ద్రౌపది విషయానికి వస్తే కనుక చీర పట్టుకొని లాగుతారు కాబట్టి దానికి ఇంకోటి చెప్పినాడు, అది నా నోటి నుంచి చెప్పే ప్రయత్నం నుంచి మేము ఈ కేసు పెట్టినట్టున్నారు. అంతకు మించి మాట్లాడినాడు, దానికంటే 100 రెట్లు ఎక్కువగా మాట్లాడినాడు. చర్యలు తీసుకోరా? అతను మంచి చేసినాడు ఒకప్పుడు, నేను కాదనట్లేదు. అతను హెల్ప్ చేసినా నేను కాదనట్లేదు. ఆ రోజు మనం సపోర్ట్ చేసినాం. ఈ రోజున హిందూ దేవాలయాల దగ్గరకు వచ్చి టెంపుల్స్ మీద ఉన్నటువంటి దేవతా విగ్రహాలకి సంబంధించి నీచంగా స్పందిస్తూ ఉంటే మేల్కొనరా? మన దేవతామూర్తులంటే మేల్కొనరా? కళ్ళు తెరవరా? ప్రశ్నించరా? నిలదీయరా? ఈ రోజున తెలుగునాట ధార్మికానికి 2 పిల్లర్లుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక పక్క చాగంటి గారు కావచ్చు, ఇంకో పక్క గరికపాటి గారు కావచ్చు. చాగంటి గారు చాలా సున్నితంగా చెప్తా ఉంటారు, చాలా శుతిమెత్తరంగా అర్థమయ్యే భాషలో చెప్తా ఉంటారు, ఎవరిని నొప్పించకుండా. కానీ గరికపాటి వారు అలా కాదు, కొంచెం గట్టిగా ఎలా కావాలి ఈరోజు సమాజానికి ఆ విధంగా చెప్తా ఉంటారు. అలాంటి వ్యక్తి మీద, అతనికి సంబంధించినటువంటి అంగాంగాల మీద కోసి వెయ్యాలి అంటూ ఇతను మాట్లాడినటువంటి భాషకి సంబంధించి ఏం మాట్లాడతారు హిందువులు? ఏం మాట్లాడతారు? మన గరికపాటి వారి గారు ఏమైనా తప్పు చేసినారా? తప్పు మాట మాట్లాడినారా? సమాజంలో అమ్మ ఇలాంటి బట్టలు వేసుకుంటే ఇది తప్పు జరుగుతుంది అని ఒక మాట చెప్పినారు, పేరు కూడా ఎత్తలేదు ఆయన కూడా ఎక్కడ కూడా. అలాంటిది అంత పెద్ద ఆయన్ని పట్టుకొని, అలాంటి పండితుడిని పట్టుకొని సమాజానికి ప్రతినిత్యం కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి వ్యక్తిని, యూత్ని ఒక గాడిలో పెట్టేటటువంటి వ్యక్తిని, ఈ రోజున కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా చెడుదారులు పెట్టినటువంటి వ్యక్తులు కూడా గరికపాటి వారి, చాగంటి గారి ప్రవచనాలు విని డైరెక్షన్లోకి వచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తులను ఉద్దేశించి ఈ స్థాయిలో దుర్భాషలు ఆడుతూ ఉంటే హిందువులు కళ్ళు తెరవరా? హిందువులు మాట్లాడరా? అతను మన దేశం గురించి చాలా సందర్భాల్లో చాలా మాటలు మాట్లాడేవాడు. సరే, చైనాతో కంపేర్ చేసినప్పుడు కూడా
నిజమే కదా, చైనా మనకంటే ముందుంది కదా, ముందు ఉండడానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కదా. అప్పుడు కూడా మతాన్ని చొప్పించే ప్రయత్నం చేసినాడు. ఈరోజు అతను ఇస్లాం మతాన్ని ఉద్దేశించి మాట్లాడినాడు, అలాగే హిందూ మతాన్ని ఉద్దేశించి మాట్లాడినాడు. క్రిస్టియానిటీలో మాత్రమే ఏముండదు, అడ్డు అదుపు ఉండదు, ఓపెన్గా ఉంటారు అంటున్నాడు. నేను అది ఒప్పుకోను. ఇండియాలో, భారతదేశంలో క్రిస్టియానిటీ ప్రకారం ఒక్కొక్క సంస్థల్లో ఒక్కొక్క విధమైన విధానంలో వాళ్ళు ముందుకెళ్తారు. కొంతమంది తెల్లటి చీరలు కట్టుకుపోతారు, కొంతమంది ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు పెట్టుకోకుండా ఉంటారు. సో వాళ్ళకంటూ కొన్ని సంస్థల్లో కొన్ని విధాలుగా వెళ్తూ ఉంటే రూల్స్ వాళ్ళు కూడా ఫామ్ చేసుకుని ముందుకెళ్తూ ఉంటారు. సో మరి ఇంతగాడు చర్చికి వెళ్తాడేమో నాకైతే తెలియదు. కానీ ఇక ముస్లింలు అంటే కనుక బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే బురకా వేసుకుంటారు, మిగిలిన టైంలో వేసుకోరు. ఇంట్లో వాళ్ళు మంచి బట్టల్లోనే, నార్మల్ బట్టల్లోనే సంప్రదాయబద్ధంగా ఉంటారు. వాళ్ళకి లేని బాధ, ఆ మహిళలకు లేని బాధ, హిందువుల్లో మెజారిటీ పీపుల్కి లేనటువంటి బాధ, మెజారిటీ మహిళలకు లేనటువంటి బాధ ఈ సోకాళ్ళు ఈ వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చింది? తిరగండి అమ్మా, మీకు నచ్చిన బట్టలు వేసుకోండి. శివాజీ గారు మిమ్మల్ని మీరు ఈ బట్టలు వేసుకోవాలని చెప్పలేదు కదా, మీకు స్టాంప్ గుద్దలేదు కదమ్మా. అదే కిమ్ జాంగ్ ఉన్ అని చెప్పేసి ఉన్నాడు కదా, నార్త్ కొరియాకి సంబంధించినటువంటి డిక్టేటర్. అతను చెప్తాడు మీరు ఈ కటింగ్ వేసుకోవాలి, ఇలాంటి తప్పి వేరే చేసుకుంటే కానీ మిమ్మల్ని చంపుతా అంటాడు. మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటి బట్టలు వేసుకోకపోతే కానీ నేను చంపుతా అంటాడు. మీరు ఎలాంటి ఇంటర్నెట్ వాడాలి, ఈ ఇంటర్నెట్ వాడాలి, ఈ వెబ్సైట్లో చెక్ చేయాలి, మీరు వేరే వెబ్సైట్కి వెళ్తే కానీ మిమ్మల్ని చంపుతా అంటాడు. అది డిక్టేటర్షిప్. ఇక్కడ డిక్టేటర్షిప్కి ఒక విధానాన్ని చెప్పేదానికి తేడా తెలియనటువంటి వ్యక్తులు ఈ రోజున ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉండి దేశాన్ని ఉద్ధరిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తులు మీరు ఫేమస్ చేసినారు. ఇలాంటి వ్యక్తులు మీరు కాదు, మనం ఫేమస్ చేసినాం. అంటే దాన ధర్మాలు చేసిన వాళ్ళు నేను కూడా ఒకళ్ళండి. సరే పక్కన పెడదాం అది. ఎందుకంటే ఇంత దారుణమైన అంశమా, ఇంత దారుణానికి దిగజారుతాడు ఆ వ్యక్తి. ఒక గరికిపాటి గారిని, హిందూ దేవాలయాల్ని, ఇప్పుడు మన సీతాదేవి, ద్రౌపది దేవిని, వీళ్ళందరినీ కూడా టీషర్ట్లు డాష్ 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 అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, రావణాసుడికి ఏం ఎక్స్పోజ్ చేసిందని చెప్పేసి ఎత్తుకుపోయినాడని చెప్పేసి దుర్మార్గుడు మాట్లాడు. అలాంటి వాళ్ళు మీరు వదిలేస్తారా? అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్గా నిలబడాలా? వెచ్చలు పెడతానికి అలవాటు పడినట్టు స్పష్టంగా కనిపించింది. ఏమంటున్నాడు? మీరు విప్పుకొని తిరగండి అమ్మా, మీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోండి అమ్మా, ఎవడొద్దన్నాడమ్మా, మేము అదే చెప్తున్నాం, మీరు ఇష్టం వచ్చిన వేసుకోండి, మిమ్మల్ని ఎవడో కాదనట్లేదు. ఇక్కడ మీకు పర్టికులర్ చెప్పట్లేదు కదా, నువ్వు ఇదే వేసుకుని ఎవడు చెప్పట్లేదు కదా, శివాజీ గారు అది చెప్పలేదు కదా, గరికిపాటి గారు అది చెప్పలేదు కదా, నువ్వు ఇది వేసుకొని చెప్పేసి పాయింట్అవుట్ చేసి నీకు చెప్పాడా? లేదు కదా. ఇలాంటి వేసుకుంటే తగలాడిద్దని చెప్పాడు అంతే, అంతకుమించి ఏం చెప్పాలి. అలా చెప్పిన దానికి పాపానికి ఈరోజు 65 ఏళ్ల ముసలోడు ఆయన ఒక మాట చెప్పినాడు, కామ కోరికలు ఏ వయసు నుంచి ఏ వయసు వరకు మగవాడుకు ఉంటాయో దానిలో చెప్పేదానిలో భాగంగా చెలించిద్దామా మనసు అనేది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ఆయన్ని ఇష్టం వచ్చినట్టుగా అరే ఏం బూతులు దుర్మార్గమైన బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ పెద్ద మనిషి మనసు ఆ వీడియో చూస్తే కనుక ఎంత నొచ్చుకుంటుంది. సమాజానికి మంచి చేసేటటువంటి ఆయన ఒకవేళ చెడు వ్యక్తి అయితే కనుక, ఆయన ఈ సమాజానికి చెడు చేసినటువంటి వ్యక్తి అయితే కనుక ఈ రోజు ఆయనకి పద్మశ్రీ ఎందుకు వచ్చింది? ఆయనకి పద్మశ్రీ పురస్కారం ఎందుకు ఇచ్చినారు? పద్మశ్రీ పురస్కారాలు ఎందుకు ఇస్తారు? ఒక పనిలో విశేషమైన సేవలు అందిస్తే పద్మ పురస్కారాలు వస్తాయి. అది సినిమా ఇండస్ట్రీలోనా, లేదంటే కనుక భౌతిక రసాయన శాస్త్రాల్లోనా, లేదంటే కనుక మ్యూజిక్లోనా, ప్రతి దాంట్లో కూడా నిష్ణాతులైనటువంటి వ్యక్తి దాంట్లో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యి సామాజిక సేవ ఏదైనా చేస్తే కనుక దాంట్లో పద్మశ్రీలు పొందిన వాళ్ళు ఉంటారనమాట. కళల దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా. చివరాఖరికి హరిత విప్లవానికి సంబంధించినటువంటి పనిచేసినటువంటి గిరిజనులు కూడా వీటికి ఎన్నికైనారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని పద్మశ్రీ అవార్డు గ్రహీత, 2 తెలుగు రాష్ట్రాల యువతకి అదేవిధంగా కుటుంబాల మధ్య ఎంతో రకంగా భిన్నాభిప్రాయాలు ఉంటే వాళ్ళందరినీ కలపడానికి ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి, అత్తకోడల మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చి విడిపోతున్న సందర్భంలో ఈ భూమి మీద మనకి ఏం లేదురా బాబు, మనం ఏం సంపాదించినా తిన్నా ఇక్కడ దాకారా, ఇంతకు మించి మన జీవితాలు ఏమీ లేవని చెప్పేసి దిశానిర్దేశం చేసి ఒక ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఆ స్థాయి దుర్భాషలు ఆడుతూ ఉంటే, ఆ పుచ్చకాయ పట్టుకొని, ఆ కీరా పట్టుకొని సీతాదేవి గురించి, ద్రౌపదీదేవి గురించి దుర్మార్గమైన భాష ఉపయోగిస్తూ ఉంటే ఇంకా హిందూ సమాజం కళ్ళు మూసుకుంటే ఇంకెవడో కాపాడలేడు, ఎవడో ముందుకు కూడా రాడు. ఒక పెద్ద మనిషిని, ఒక ప్రీచర్ అని చెప్పొచ్చు, ప్రీచర్, సో ఆయన్ని అంత స్కాలర్ని నన్ను మాట్లాడితే నోటి నుంచి మాటలు రావట్లేదు అంటే ఎక్కడో తేడా ఉందో, ఎక్కడ తప్పు జరుగుతుందో మీరే చూసుకోవాలి. ఎందుకంటే అలా ఈ రోజున ఆయన గరికపాటి గారిని అన్నారు, రేపొద్దున చాగంటి గారిని అంటారు, రేపొద్దున ఇంకొకళ్ళు అంటారు. అదనమాట పరిస్థితి. అసలుకి అనని మాటల్ని అటు తిప్పి ఇటు తిప్పి వక్రీకరించి అది చేసి ఇది చేసి ఈ రోజున కావాలని చెప్పేసి దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. మరి అతని మీద ఏమైనా కేసులు పెడతారో, లేదంటే కనుక అతనికి సంబంధించి ఎలా ప్రొసీడ్ అవుతారో చూడాలా. తెలుగు యువత, తెలుగు కుటుంబాలు దయచేసి, ప్రపంచ దేశాల్లో ఉన్నారు కదా తెలుగు వాళ్ళు, పిలుస్తున్నారు కదా మా దగ్గరికి రా అని
వెళ్ళండి అందరూ తీసుకెళ్ళండి, మీ ఇళ్ళకి తీసుకెళ్ళి అలాంటి కూర్చోబెట్టుకోండి, మంచి అదృష్టం కలిసి వచ్చింది అనమాట. లక్ష్మీదేవత మీ ఇంట్లో తాండవం చేసింది అలాంటి మీ ఇంట్లో కూర్చోబెట్టుకోండి. అతను ఎక్కడికి వెళ్తుంటే అక్కడ తీసుకెళ్తున్నారు కదా, మీ ఇళ్ళకి తీసుకెళ్ళండి ఇంకా బాగా ఇప్పటి నుంచి.